నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని సీఎం వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సుగాలి ప్రీతి తల్లి. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని పవన్ ని కోరిన ప్రీతి తల్లి. తమకు న్యాయం చేయాలని పవన్ కు వినతి పత్రం ఇచ్చిన ప్రీతి తల్లి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కి ఆమోదం. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఏపీ ప్రభుత్వం. బందర్కు మణిహారంలా నిలిపే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాఖ్య. పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకి పాల్పడటంతో భూ కేటాయింపులు జరిగిన తర్వాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు. ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల కబ్జాలతో పాటు అధికార దుర్వినియోగం జరిగిందని అధికారులు అంగీకరించారు. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడతానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉన్న భూముల లభ్యత, ఏ ప్రాంతాలు ఇండస్ట్రియల్ క్లస్టర్ కి అనుకూలంగా ఉన్నాయనే అంశాలపై చర్చ జరిగింది. కార్యక్రమంలో మంత్రులు టీడీ భరత్, కొండపల్లి శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు. సిబిఐ దర్యాప్తుకు అప్పగించమని జీవో ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ముందుకు తీసుకువెళ్లకపోవడంపై ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన స్పందన రాలేదని తెలిపారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. తన బిడ్డకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. గత ప్రభుత్వం ఈ కేసును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందజేశారు. మంగళగిరిలో తన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్ ని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని తెలిపారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లే పార్వతి పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ ఆమోదం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. సుమారు 1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదించేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకి 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్కి నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2024 సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బందర్కు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్ తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర మంగినపూడి బీచ్ ను సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకుల్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్ లో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనుల్ని
పడకేయించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయించకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారు. మట్టి అమ్ముకొని బీచ్ పరిసరాలను నాశనం చేశారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. త్వరలోనే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అవసరమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ డెవలప్మెంట్స్ కార్యక్రమాలకి శ్రీకారం చుడతాం. భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగినపూడి బీచ్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేసాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏమి చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని ఇవాళ మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా, ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటలలోపు చీకటి పడితే ఆపేస్తున్నారు, అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రోప్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో 5 వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీని తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండవాలు కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన కుప్పం నేతలు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. వైనాట్ 175 అన్నారు. కుప్పంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారు, కుప్పాన్ని సర్వనాశనం చేశారు అంటూ వారు ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగా ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చిందని వివరించారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ త్వరలోనే మరికొందరు కుప్పం వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు. రేపు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన చేయనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తారు. ఆ తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రోజున శ్రీశైలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల శ్రీశైలం అడవుల్ని గ్రే హౌండ్స్, బాంబు స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీశైలం ఆలయం, జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ ఆదిరాజసింగ్ రాణా పరిశీలించారు. అనంతరం సుండిపెంట ప్రజావేదిక, హెలిప్యాడ్ ప్రాంతాలను వారు పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద బాంబు, డాగ్ స్క్వాడ్స్తో పోలీసులు సైతం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. గురువారం ఉదయం 9:50 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దర్శించుకుంటారు. శ్రీశైల ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తారు. ఆ తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం సున్నిపెంట వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో సీఎం ముఖాముఖి చర్చాగోష్ఠి ఉంటుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు
అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ క్రీస్తు రాజపురం సుందరమ్మ వీధిలో కొండ ప్రాంతం వాసులు మంచినీటి సమస్యలపై స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి నిధుల్ని వినియోగించకుండా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేసిందని మండిపడ్డారు. గతంలో ఈ ప్రాంతానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయల నిధులు రోడ్లు వేయడానికి మంజూరు చేశారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్న మరొక సమస్య మంచినీటి సమస్య అని చెప్పారు. నిరంతరం ప్రజలకు నీరు అందేలా నీటి సదుపాయం ఏర్పాటు చేస్తామని, రోజులో 24 గంటలు మంచినీరు అందించడానికి ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొండ ప్రాంతం మొట్టమొదటి చెబుతా ఉన్నాను. కొండ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవాళ అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు, రాత్రిపూట 12 నుంచి తెల్లారి 4 వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైంలో కింద ఉన్న వాళ్ళేమో మోటార్ లాంచ్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు. పైన వాళ్ళకేమో నీళ్లు రావట్లేదు. వాళ్ళు 5-6 గంటలు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు 2014-19 ఈ కొండ మీద 2 ఓవర్ ట్యాంకులు కట్టిస్తుంది పూర్తి చేయడం జరిగింది. పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది. మూడోది ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోజున అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గాను లేదా అపోజిషన్ కార్పొరేటర్ ఉన్న భవకుమార్ గారు కూడా సమక్షంలోనే శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్కి అలాట్ చేశాం. కాంట్రాక్టర్ కొంచెం పని కూడా చేశాడు. 2019లో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే 25% లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని బంద్ చేయమన్నారు. దాంట్లో అది బంద్ పడిపోయింది. ఈ 5 సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు అదే కొనసాగింది తప్ప కొంచెం ఒక ట్యాంక్ కడదామనే ఆలోచన కానీ లేదా ట్యాంక్ కడదామన్న ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం. ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు, చుక్క నీరు పెరగలేదు. ఇవాళ మేము రాగానే మొట్టమొదటిగా ఆలోచన చేసింది ఏంటంటే ఇంకా కొండ ప్రాంతం ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉందని, ఈ ప్రాంతంలో అయితే ఇంకా 2 ఓవర్ ట్యాంకులు కట్టినా కూడా సరిపోని పరిస్థితి. ఇమ్మీడియట్ గా మొట్టమొదటి ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేసి వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వాలి. నా యొక్క కోరిక అయితే కొండ ప్రాంతం వాళ్ళకి 24 గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రావాలని. ఎందుకంటే ఒకవాళ్ళు రాత్రిపూట డ్యూటీలకు వెళ్తారు, ఒకవాళ్ళు పగలు డ్యూటీలకు వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చినా కూడా నీళ్లు పట్టుకునే విధంగా ఉండాలండి. వాళ్ళ డ్యూటీలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక బకెట్ నీళ్ళ కోసం. ఈరోజు 5వ డివిజన్ లో ఉన్నటువంటి మంచినీటి సమస్యలు కానీ, అదేవిధంగా రోడ్లు, ఇతర మౌలిక సమస్యల కోసం గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు ఈ సమస్యలను పరిష్కరించడం కోసం అధికారులను ఎండబెట్టుకొని ఈ ప్రాంతం అంతా పర్యటించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వాటిని కళ్ళారా చూసి ఈ సమస్యలకు పరిష్కారం సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలందరూ ఏ విధంగా ఎమ్మెల్యే రామ్మోహన్ గారి మీద ఒక గట్టి నమ్మకాన్ని పెట్టుకొని 50,000 అఖండ మెజారిటీతో గెలిపించి మా నాయకుడు, మా కష్టాలు కన్నీళ్లు దుడిచే నాయకుడని ఏ విధంగా విశ్వసించారో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా 2019వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆ రోజున ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులు చేయించడం జరిగింది. అది రామ్మోహన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావడం ఇష్టం లేని వాళ్ళందరూ కూడా దాన్ని ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని ఆ యొక్క ట్యాంక్ నిర్మాణాన్ని ఆపి పక్కన పెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలు మంచినీళ్ళకి కానీ, రోడ్లు, ఇతర లైట్లు కానీ, మౌలిక వస్తువుల విషయంలో అనేక ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ చంద్రబాబు గారి ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతినిత్యం అలా ఎన్నికలైన దగ్గర నుండి, ప్రభుత్వం కొలువు తీరు దగ్గర నుండి ప్రతిరోజు కూడా ఈ డివిజన్లు కానీ అన్ని డివిజన్లో కూడా పర్యటిస్తూ మరి ముఖ్యంగా ఈ 5వ డివిజన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి ఇక్కడికి విచ్చేసి ఈ సమస్యలన్నింటి కూడా అధికారులకు దిశానిర్దేశం చేసి ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి
పరిష్కార మార్గం చూపించినందుకు 5వ డివిజన్ తెలుగు ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులిస్తుంది అని ఏపీ భారతీయ జనతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహం కబంధ హస్తాలతో రాష్ట్రం నలిగింది. పిల్ల కాంగ్రెస్ చక్ర బంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు. ఏపీ భారతీయ జనతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అశాస్త్రీయ రాష్ట్ర విభజన, అస్తవ్యస్తమైన ఏపీ పునర్విభజన చట్టం వెనుక జైరాం, రమేష్, చిదంబరం ఉన్నారని తెలిపారు. పోలవరం చెల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావిస్తే పోలవరం బాధ్యత మాది అని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 5, 6, 94లో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితం చేశారు. కంటి తుడుపు కమిటీ తప్ప స్పష్టంగా రాష్ట్రానికి ఏమి ఇవ్వాలో తెలపకుండా బ్లాక్ చెక్ ఇచ్చారు. అమరావతికి కావాల్సిన నిధులు ఇవ్వటంలో కేంద్రం వెనుకంజ వేయలేదు అని లంకా దినకర్ తెలిపారు. ఇక ఏపీ రాజధాని నిర్మాణం కోసం అందించే 15,000 కోట్ల రూపాయల ప్రభావం 50 నుంచి 60,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఏపీ బీజేపీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రాజధానిని చెల్లని చెక్కు చేయాలని తల్లి కాంగ్రెస్ చూస్తే పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించింది. ఏపీ పునర్విభజనలో నిర్దిష్టంగా ఏ ప్రాజెక్టును సానుకూలంగా పూర్తి చేసేలా చట్టం తయారు చేయలేదు. కనీస నగదు నిల్వను ఏపీకి ఉంచకుండా వచ్చే ప్రభుత్వం మీద అనిశ్చితిని తోశారు. 2024-25 బడ్జెట్లో కోపార్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడ్జెట్ 2024-25 విశ్లేషణలో అబద్ధాలతో రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాలని చూశారు. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలు తప్పుడు ప్రచారం చేశారని దినకర్ వ్యాఖ్యానించారు. నగరంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ కోరారు. రోడ్లు బాగోలేక పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలిసి నగర కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కృష్ణలంకలో అధ్వానంగా ఉన్న రోడ్లను సిపిఎం నాయకులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయని, పాఠశాలలు ఉన్న చోట కూడా రోడ్డు వ్యవస్థ బాగోలేదని విమర్శించారు. రోడ్లు బాగోలేక పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో 10 లక్షల రూపాయలతో కల్పన ప్రిన్స్ రోడ్డు వేశారని, ఇంటికి 4,000 రూపాయలు భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూటమి నేతలు రోడ్డు బాగోలేదని ధర్నాలు చేసిన విషయం మర్చిపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. తక్షణమే స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలిసి నగర కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్ల పరిస్థితికి ఇదే తార్కాణం. హై స్కూల్ రోడ్డు కానీ, కల్పనా ప్రిన్స్ రోడ్డు కానీ, బీచ్ రోడ్డు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి వీధి రోడ్డు కానీ, ఈ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ జంక్షన్లో 2 రోడ్లు ఉన్నాయి, 2 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 2 స్కూళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు 2,000 మందికి దగ్గర. ఆ పిల్లల్ని తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు బళ్ళు మీద, వాహనాల మీద తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ పడిపోతామో అని చెప్పనేటువంటి భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే కల్పనా ప్రిన్స్ రోడ్లో ఓ ఫ్యామిలీగా వెళ్తూ ఉంటే 2 గంటలకి కాళ్ళు చేతులు ఇరిగి ఫ్రాక్చర్స్ అయ్యి, అందుట్లో ఈ స్థానిక ప్రజాప్రతినిధి యొక్క మరిది గారికే జరిగింది. అది ఇంకెవరికో బయట వాళ్ళకు కూడా కాదు. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం అనేది ఇది మంచి లక్షణం కాదు. ట్రంచ్ పూర్తి చేయాలి. కల్పనా ప్రిన్స్ రోడ్డు అదొక విచిత్రమైనటువంటి కథ. ఏమిటా కథ అంటే, ఇంటింటికి ఒక మ్యాన్హోల్ పథకం పెట్టారు అక్కడ. అది మరి గవర్నమెంట్ చెప్పిందో లేకపోతే కార్పొరేషన్లో అట్లా నిర్ణయం చేశారో మాకైతే తెలియదు. కానీ ఇంటికి ఒక మ్యాన్హోల్ పథకం. ఇంటికి ఒక మ్యాన్హోల్ పథకం వల్ల రోడ్డు అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. మ్యాన్హోల్స్ హైట్ పెరిగినాయి, రోడ్డు డౌన్ అయింది. రోడ్డు మీద వెళ్ళేటువంటి కనెక్షన్ తీసుకునేటువంటి వాళ్ళ కొత్త కనెక్షన్స్, పాత కనెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి పోయింది. వాటి మీద ఇంకో లైన్ వేయించి కావాలని చెప్పారని కొత్తగా కనెక్షన్లు తీసుకునేటువంటి దానికి ప్రయత్నం చేసింది. మంచం తాళకపోతే ఎవడైనా మంచం పెంచుకోవాలా, అంతేగాని కాళ్ళు నరుక్కోరు. కానీ కల్పనా ప్రిన్స్ రోడ్డు చట్టము అలా ఉంది, కాళ్ళు నరుక్కునేటువంటి పద్ధతిగా. లేకపోతే ఇంటికి ఒక డ్రైనేజీ కనెక్షన్ మళ్ళీ తిరిగి 2వసారి తీసుకోవటం అని అంటే డబ్బులు కార్పొరేషన్కి లేకపోతే భిక్ష అడగండి.
అంతేగాని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజల మీద మళ్ళీ 4,000 ఇంటికి ఒక 4,000 చొప్పున తీసుకుని కరెక్ట్ ఇచ్చేటువంటి దానికి పూనుకోవటం, గాళ్ళు తవ్వడం, దంచి పూర్తి కాకుండా ఉండడం, మ్యాన్ హోల్స్ హైట్ లేవడం, దాని మీద నడిచేటువంటి వాహన చోదకులు, బళ్ళు నడిపేటువంటి వాహన చోదకులు కానీ పాదచారులు కానీ నానా అగచాట్లకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని తక్షణం గంగాడమ్మ గుడి దగ్గర నుంచి సంపు దాకా మన కృష్ణలంక హై స్కూల్ సంపు దాకా క్వారీ ప్రమాద మృతుల కుటుంబాలకి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రమాద స్థలాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, అనధికారిక క్వారీ త్రవ్వకాలపై తగు చర్యలు తీసుకోవాలని, కొండపల్లి పారిశ్రామిక VTPS కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ విషయమై దాసరి భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంచికచెల్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పరిటాల, దొనబండ, కేతనకొండ, కిలేసపురం గ్రామ పరిసరాలలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్మికుల కోసం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రానైట్ క్వారీ యాజమాన్యాలు అక్రమ త్రవ్వకాలకు పాల్పడుతున్నారని దోనేపూడి శంకర్ తెలిపారు. నిరంతరం పర్యవేక్షించవలసిన గనుల శాఖ, కార్మిక శాఖ, క్వారీ యజమానులు మామూళ్ల మత్తులో జోగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. ప్రమాదాలలో అసువులు బాసిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షలు ప్రకటించి అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండపల్లి పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆగస్టు 2న నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని, మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మాసంలోనే అక్రమ తవ్వకాలకు అడ్డాలుగా మారిన కార్మికుల పాలిట క్వారీలు సమాధులుగా, గోరీలుగా మారినటువంటి నేపథ్యంలో 3 కార్మికులు సజీవ సమాధి అవడం జరిగింది రాళ్ల మధ్యలో. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎండనక వాననక కొండల్లో బండరాళ్ళు పగలగొడుతూ కనీసమైనటువంటి చట్టాలను అమలుకు నోచుకోక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి కార్మికులు కానీ, స్థిరనివాసం ఏర్పరచుకున్న కార్మికులు కానీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, అధికారుల మామూళ్ళ మత్తుకి బలైపోవటం చాలా బాధాకరం. 3 కార్మికులు బలైపోవటం జరిగింది పరిటాల క్వారీ. వారికి కాంపెన్సేటివ్ యాక్ట్ కింద లేబర్ డిపార్ట్మెంటు వయసును బట్టి అమౌంట్ని కూడా ఇవ్వాలని చెప్పి క్వారీ యజమానులకి, ఏ క్వారీ అయితే పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ వర్క్స్ వాళ్ళు క్వారీలో ప్రమాదం జరిగిందో ఆ క్వారీలో వారికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈనాటి వరకు కూడా సంఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా కూడా ఈనాటి వరకు రూపాయి కూడా వాళ్ళకి మంజూరు చేయటం జరగల. అంతేకాకుండా ప్రభుత్వం దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టి కార్మిక హక్కుల సాధనకే ఉద్యమించాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కె సుబ్బరాయుడు ప్రకటించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టి కార్మిక హక్కుల సాధనకే ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం, యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశంలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కె సుబ్బరాయుడు మాట్లాడారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవలసిన అవసరం ఉందని, కార్మిక హక్కుల సాధనకే ఐక్యంగా ఉద్యమించాలని తెలియజేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం సేలంలో జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో తిరిగి కేంద్రంలో మోదీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం 3వసారిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, గత పాలనలోనే అధిక ధరలు, నిరుద్యోగమంతా ప్రజలు అల్లాడిపోయారని తెలియజేశారు. షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం సవరణ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగ ఆధార పరిశ్రమలు అయిన రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులకి ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేసి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని అన్నారు. అనంతరం మహాసభలో కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సుబ్బరాయుడు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు యూటీయూసీ ఆంధ్రప్రదేశ్లో
ఏర్పాటు చేయాలని చెప్పి జనరల్ బాడీ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 11 మందితో రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రం వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటాలు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రంలోని సేలం పట్టణంలో 3 రోజుల పాటు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు అఖిల భారత జనరల్ సెక్రటరీ హాజరు కాబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆర్ఎస్పీ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ఎస్పీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ మనోజ్ భట్టాచార్య గారు కూడా హాజరవుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడడం కోసం యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీయూసీ ముందుంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అన్ని ఉద్యోగ కార్మికుల కర్షకుల యొక్క హక్కుల కోసం అన్ని సంఘాలతో కలిపి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆంధ్రప్రదేశ్లో యూటీయూసీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి పాటు రాష్ట్ర కమిటీగా 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. మరో 3 జిల్లాలకు కోఆప్షన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అదే సందర్భంగానే సెప్టెంబర్ నెల 1, 2, 3 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణంలో ఆల్ ఇండియా 11వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ జాతీయ మహాసభలకు ఈ రాష్ట్రం నుండి 5 మంది డెలిగేట్స్ని ఎంపిక చేయటం అనేది కూడా ఈ సందర్భంలోనే జరిగింది. అయితే ఈ జాతీయ మహాసభల యొక్క ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం 3వసారిగా అధికారం చేపట్టిన బీజేపీ తీసుకున్నటువంటి ఏవైతే ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద భవిష్యత్తు ఉద్యమాలు రూపొందించుకొని ముందుకు సాగేందుకు ఈ ఆల్ ఇండియా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ప్రధానంగా కార్మికులకు చట్టాలు సవరణలు చేస్తున్నారు. 44 చట్టాలను స్థానంలో కేవలం 4 కోట్లను తీసుకొచ్చి అన్ని హక్కులను ప్రాణ త్యాగాలు హరించినటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా హరించేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగ కార్మికుల యొక్క భవిష్యత్ అనేది అగోచరంగా మారుతుంది. అందువల్లనే ఈరోజు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలి. పాత పద్ధతిలో కార్మిక హక్కులన్నీ కూడా కాపాడాలి. అటువంటి కాపాడే విధంగా ఐక్య ఉద్యమాలను అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ఈ యూటీయూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని సీఎం వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన సుగాలి ప్రీతి తల్లి. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని పవన్ ని కోరిన ప్రీతి తల్లి. తమకు న్యాయం చేయాలని పవన్ కు వినతి పత్రం ఇచ్చిన ప్రీతి తల్లి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. మంత్రుల నుంచి ఆన్లైన్లో ఆర్డినెన్స్ కి ఆమోదం. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఏపీ ప్రభుత్వం. బందర్కు మణిహారంలా నిలిపే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.